Good morning, students. Today I would like to teach you some general sentences which are very useful in our daily life. Now let's see them. He used to work 16 hours a day. He used to work 16 hours a day. అతను రోజుకు 16 గంటలు పనిచేసేవాడు. అతను రోజుకు 16 గంటలు పనిచేసేవాడు. Okay, here we can take any subject in the place of he. Now I am taking I. I used to work 16 hours a day. నేను రోజుకు 16 గంటలు పనిచేసేవాడిని. నేను రోజుకు 16 గంటలు పనిచేసేవాడిని. Very clear. Yeah. She used to work 16 hours a day. ఆమె రోజుకు 16 గంటలు పనిచేసేది. ఓకే, శ్రీకాంత్ యూజ్డ్ టు వర్క్ 15 అవర్స్ ఏ డే. శ్రీకాంత్ రోజుకు 15 అవర్స్ పనిచేసేవాడు. యూ కెన్ ఆల్సో చేంజ్ టైం ఫ్రేమ్. టైం కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, టైం కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. డిపెండ్ ఆన్ సిచ్యువేషన్, అవసరాన్ని బట్టి టైం ఫ్రేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సబ్జెక్ట్ కూడా తీసుకోవచ్చు, వేరే సబ్జెక్ట్ కూడా తీసుకోవచ్చు. రైట్? యా. నెక్స్ట్ సెంటెన్స్, షీ ఆల్వేస్ యూజ్డ్ టు ప్లే విత్ చిల్డ్రన్. షీ ఆల్వేస్ యూజ్డ్ టు ప్లే విత్ చిల్డ్రన్. ఆమె ఎప్పుడు పిల్లలతో ఆడుకుంటూ ఉండేది. Okay, yeah. Here also we can take any subject in the place of she. I always used to play with children. I always used to play with children. Very clear. నేను ఎప్పుడు పిల్లలతో ఆడుకుంటూ ఉండేవాడిని హైదరాబాద్ లో ఉన్నప్పుడు. When I was in Hyderabad. When I was in Kakinada. నేను కాకినాడలో ఉన్నప్పుడు ఎప్పటికీ పిల్లలతో ఆడుకుంటూ ఉండేవాడిని. పాస్ట్ లో, గతంలో. రైట్? యా. దే ఆల్వేస్ యూజ్డ్ టు ప్లే విత్ చిల్డ్రన్. దే ఆల్వేస్ యూజ్డ్ టు ప్లే విత్ చిల్డ్రన్. వారు ఎప్పుడు పిల్లలతో ఆడుకుంటూ ఉండేవారు. వారు ఎప్పటికీ లేదా ఎప్పుడు పిల్లలతో ఆడుకుంటూ ఉండేవారు. ఓకే, యా. రమేష్ ఆల్వేస్ యూజ్డ్ టు ప్లే విత్ చిల్డ్రన్. రమేష్ ఆల్వేస్ యూజ్డ్ టు ప్లే విత్ చిల్డ్రన్. రమేష్ ఎప్పటికీ పిల్లలతో ఆడుతూ ఉండేవాడు. రైట్? యా. నెక్స్ట్ వన్, మై ఫాదర్ యూజ్డ్ టు tell me nice stories during my childhood. My father used to tell me nice stories. What kind of stories? Nice stories during my childhood. When? During my childhood. ఎప్పుడు? నా యొక్క బాల్యంలో. యా. నా బాల్యంలో మా ఫాదర్ మంచి కథలు చెప్తూ ఉండేవాడు. నేను నా చిన్నప్పుడు మా ఫాదర్ మంచి కథలు చెప్తూ ఉండేవాడు. హియర్ ఆల్సో వీ కెన్ టేక్ ఎనీ సబ్జెక్ట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ మై ఫాదర్. నవ్ ఐ ఆమ్ టేకింగ్ మై గ్రాండ్ ఫాదర్ యూజ్డ్ టు టెల్ మీ నైస్ స్టోరీస్. మై ఫాదర్ యూజ్డ్ టు టెల్ మీ నైస్ స్టోరీస్ డ్యూరింగ్ మై చైల్డ్హుడ్. మా తాతగారు నా బాల్యంలో మంచి కథలు చెప్తూ ఉండేవాడు. మా తాతగారు నా బాల్యంలో అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు మంచి కథలు చెప్పేవాడు. రైట్? యా. నెక్స్ట్ వన్, మై గ్రాండ్ ఫాదర్, మై గ్రాండ్ మదర్, మై ఫాదర్, మై మదర్, ఇలా మీరు ఏదైనా తీసుకోవచ్చు. మై బ్రదర్. Okay, right. Next one. He always used to create problems to me.
he always used to create problems to me. రైట్, అతను ఎప్పుడు నాకు సమస్యలు క్రియేట్ చేస్తుండేవాడు. అతడు నాకు ఎప్పుడు సమస్యలు సృష్టిస్తుండేవాడు. ఓకే, he always used to create problems to me. He always used to create problems to me. Here also we can take any subject in the place of he, right? She always. Now I am taking in the place of he. Now I am taking she. You can take any subject that is depend on the situation, right? She always used to create problems to me. She always used to create problems to me. It means ఆమె ఎప్పటికీ నాకు సమస్యలు క్రియేట్ చేస్తూ ఉండేది. ఆమె ఎప్పటికీ నాకు సమస్యలు క్రియేట్ చేస్తూ ఉండేది. రైట్, మై ఫాదర్, మై ఫ్రెండ్, మై మదర్, మై సిస్టర్, మై బ్రదర్, ఇలా మీరు ఏదైనా సబ్జెక్ట్ తీసుకోండి. ఓకే, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాసిబుల్. మీకు వీలైనన్ని సార్లు ప్రాక్టీస్ చేయండి. దెన్ ఓన్లీ యూ విల్ బికమ్ పర్ఫెక్ట్. యా, నెక్స్ట్ సెంటెన్స్, he used to walk. He used to walk 15 kilometers a day. He used to walk 15 kilometers a day. It means అతను రోజుకు 15 కిలోమీటర్లు నడిచేవాడు. అతను రోజు 15 కిలోమీటర్లు నడిచేవాడు పాస్ట్ లో, గతంలో. రైట్, he used to walk 15 kilometers a day. He used to walk 15 kilometers a day. అతను డైలీ 15 కిలోమీటర్స్ నడిచేవాడు. వెన్ ఐ వాజ్ ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు నేను చూశాను. ఐ సా హిమ్, నేను అతన్ని చూశాను. అతను ఏం చేసేవాడు? హీ యూజ్డ్ టు వాక్ 15 కిలోమీటర్స్ ఏ డే. ఆయన రోజు 15 కిలోమీటర్స్ వాకింగ్ చేసేవాడు. వెరీ క్లియర్, రైట్? ఇన్ ద ప్లేస్ ఆఫ్ హీ we can take any subject. Now I am taking here I. Very clear. I used to walk. నేను నడిచేవాడిని. I used to walk. నేను నడిచేవాడిని. ఎన్ని కిలోమీటర్లు? ఇక్కడ మీరు చేంజ్ చేయండి. ఓకే, 10 kilometers, 15 kilometers, ఓకే, 20 kilometers. I used to walk 15 kilometers a day. నేను రోజుకు 15 kilometers నడిచేవాడిని. వెన్ ఐ వాజ్ ఇన్ విజయవాడ, విజయవాడలో ఉన్నప్పుడు నేను 15 kilometers వాక్ చేసేవాడిని డైలీ ఇన్ ద మార్నింగ్. రైట్, మై ఫాదర్ యూజ్డ్ టు వాక్ 10 kilometers a day. మై ఫాదర్ యూజ్డ్ టు వాక్ 20 kilometers a day. మై మదర్ యూజ్డ్ టు వాక్ 10 kilometers a day. మై గ్రాండ్ మదర్ యూజ్డ్ టు వాక్ 10 kilometers a day. మా గ్రాండ్ మదర్ డైలీ 10 kilometers నడిచేది. మా గ్రాండ్ ఫాదర్ డైలీ 15 kilometers నడిచేవాడు. ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, యా, ఐ థింక్ యూ అండర్స్టూడ్ ఆల్ దీస్ సెంటెన్సెస్ వెరీ వెరీ క్లియర్లీ. Okay, if you have any doubts, please comment in the comment section. I will definitely clear all your doubts tomorrow at 11 o'clock in the morning. If you like this video, please subscribe and click on bell icon and also click on all. Then only you will get my upcoming videos.